భర్త సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు బాలీవుడ్ నటి కరీనా కపూర్. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు కరీనా కపూర్. నిందితుడు ఇంట్లోకి చొరబడినప్పుడు చాలా దూకుడుగా ఉన్నాడు. ఇంట్లోని పిల్లలను మహిళలను దుండగుడి నుంచి కాపాడేందుకు సైఫ్ ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సైఫ్ పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. అతను మా చిన్న కొడుకు జహంగీర్ గదిలోకి చొరబడ్డాడు. నా చిన్న కుమారుడిపై దాడి చేయబోతున్నాడని సైఫ్ కి అనిపించింది. సైఫ్ అతన్ని అడ్డుకున్నాడు. సైఫ్ పిల్లలను మహిళలను 12వ అంతస్తుకు పంపించాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని కరీనా కపూర్ తన వాంగ్మూలంలో పోలీసులకు చెప్పారు. అయితే నిందితుడు ఇంట్లో ఎలాంటి వస్తువును దొంగలించలేదని, ఆభరణాలు ఇంట్లోని ఇతర విలువైన సామాగ్రి భద్రంగానే ఉన్నాయని కరీనా కపూర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దాడి జరిగిన తర్వాత కరీనా కపూర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారని, దీంతో సోదరి కరిష్మా కపూర్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లారని ముంబై పోలీసులు వెల్లడించారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ ఈ నెల 21న డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.